ఒక పనిమనిషి గిన్నెలు కడుగుతూ ఉంటుంది. అప్పుడే యజమాని అక్కడ ఒక కేక్ పెట్టి వెళ్తాడు. ఆ కేక్ను చూడగానే పనిమనిషికి నోరూరుతుంది. దాంతో ఆమె ఆ కేక్ను కొంచెం కొరుకుతుంది. అప్పుడు ఆమె నోటికి ఒక ఖరీదైన డైమండ్ వెడ్డింగ్ రింగ్ తగులుతుంది. అంతలోనే యజమాని ఉంగరం కోసం వెతుక్కుంటూ వస్తాడు. అది చూసి ఆమె భయంతో ఆ ఉంగరాన్ని తిరిగి నోట్లోనే దాచేస్తుంది. యజమాని వచ్చి, "నువ్వు ఇక్కడ ఏదైనా ఉంగరం చూశావా?" అని అడుగుతాడు. ఆమె లేదు అని చెబుతుంది. అతను పిచ్చివాడిలా కేక్ అంతా వెతుకుతాడు. ఎందుకంటే ఆ ఉంగరాన్ని అతను తన కాబోయే భార్యకు ఇవ్వాలనుకుంటాడు. కాని అది దొరకకపోవడంతో అతను నిరాశగా వెళ్ళిపోతాడు. అతని మంగేతర్, కాబోయే భార్య, అతన్ని అబద్ధాల కోరు, నీకు ఉంగరం కొనే స్థాయి లేదు అని తిట్టి నిశ్చితార్థం రద్దు చేసుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న పనిమనిషి ఆ ఉంగరాన్ని తీసుకుని యజమాని దగ్గరికి వెళ్ళి, "అయ్యా, ఇదేనా ఆ ఉంగరం? ఇది నాకు ఇంట్లో దొరికింది" అని చెబుతుంది. అప్పుడు యజమాని, "అవును, దీనికోసమే ఆమె నాతో బంధం తెంచుకుంది. పద, నువ్వు వచ్చి ఆమెకు నిజం చెప్పు. నేను నిజంగానే ఉంగరం కొన్నానని" అంటాడు. పనిమనిషికి ఇష్టం లేకపోయినా అతని కోసం వెళ్లడానికి ఒప్పుకుంటుంది. కాని అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి అప్పటికే వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉండటం ఆ యజమాని చూస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడో చూసే ముందు, "ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది." ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ అబ్బాయి యజమాని ఆ అమ్మాయికి బుద్ధి చెప్పడానికి తన పనిమనిషినే తన కాబోయే భార్యగా పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకుంటాడు.